దేవుని యొక్క వివాహ మహోత్సవంలో దేవుని సన్నిధానములో దేవుని సముఖమందు కూర్చున్నటువంటి మీకు అందరికీ దేవనామమున ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే గాడ్ ఫస్ట్. దేవుడు చాలా ప్రధానమైన వారు. దేవునికి మనము చాలా ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అప్పుడు వారికి ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా మీకు అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ఎవరిని దూషింపకూడదు, ద్వేషింపకూడదు, తృణీకరింపకూడదు, తుంచనాడకూడదు అనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ఏ మతం వారిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. మీరు వినేటువంటి మాటల్లో సూర్యరశ్మి ఎలా పడాలో ఇలా చూడండి. నీతి సూర్యుడైనటువంటి దేవుని కిరణములు బైబిల్లో ఏమనుంది అని అంటే, ఆయన ప్రకాశించుచున్నటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మహాతేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉండెను. అంటే మీ ఇద్దరిపై ఆ కిరణములు పడాలి అంటే మీరు లేవడంతోనే ప్రభువు ముందు మీరు మోకరించాలి. ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే లేవడంతోనే. మా మహాభక్తులు అంటారు, మంచము దిగాగానే మొదట, మంచం దిగ్గానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తాళంచు కొనుట. మంచము దిగ్గానే వినాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి రాత్రంతా తాను ఆదమరిచి నిద్రపోతాడు, నిద్రలోకి వెళ్ళిపోతాడు, పగలంతా శ్రమ పడతాడు, శరీరం నలిగినటువంటి మనిషి పొద్దున్నే నూతన శక్తితో తాను లేస్తాడు. లేచిన వెంటనే ఇక్కడ కూర్చున్న వాళ్ళారా, ఎవరి ముందు మనం మోకరించాలి అంటే, నిన్ను నన్ను కలుగ చేశారే దేవుడు. తల్లి గర్భంలో ఉండగా కాళ్ళు ఇచ్చారే, చేతులు ఇచ్చారే. కీర్తనల గ్రంథము 139:13 నా అంతరింద్రియములను నీవే నిర్మించితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అని అన్నారు దావీదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనము లేవడంతోనే ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం నీతి సూర్యుడైనటువంటి దేవుని ముందు మనం మోకరించాలి. మనం ఎప్పుడైనా కానీ రాజమండ్రికి వెళితే, కడిపోయినాక ఆ ప్రాంతానికి వెళితే రంగులతో ఉన్న పువ్వులు మనం చూస్తాం. ఆ పువ్వులకు రంగులు ఎలాగొచ్చాయి? రంగులు చూడగానే ఈ గులాబీ ఎంత చక్కగా ఉందో, ఆ రంగులు ఎలాగో సూర్యుల్లో ఉన్నటువంటి రంగులు ఎలాగో పుష్పాలకు వస్తాయో. బాబు రమేష్, అమ్మ హెప్సిబా, మీలోనికి దేవుని దివ్యమైన లక్షణాలు రావాలి. ఆయనలో ఉన్న లక్షణాల్లో ఒక లక్షణము వెలుగు, ఆయనలో ఉన్న లక్షణాల్లో మరి ఒక లక్షణం ఏమిటి అంటే జీవం, మరి ఒక లక్షణం పరిశుద్ధత, మరి ఒక లక్షణం జ్ఞానం, మరి ఒక లక్షణం ఏమిటి అంటే సర్వశక్తి, మరి ఒక లక్షణం ఏమిటి అంటే స్వతంత్రత. ముందుకెళ్ళండి, ఒకరికి వారు అర్థం చేసుకోండి. ఒకే ట్రాక్పై ట్రైన్ రెండు రావు, ట్రైన్ ఆగాలి. దాన్ని బట్టి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు అలా మౌనంగా, ఎందుకంటే సంసారిక జీవితంలో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఆ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటే పర్లేదు. ఇక్కడ మౌనంగా లేకుండా, అక్కడ మౌనం లేకుండా, ఆ నువ్వేంటి నేనేంటి అని అంటే మొత్తం పెట్రోల్ వేసినట్టు బొగ్గుపడ్డది అనమాట. అట్లా కాదు, మౌనంగా. అమ్మ ముందు చెప్పాను కదా, జ్ఞానంతో నువ్వు కాపురం చేయి. చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. అలాగే దేవుడు మీ తల్లిదండ్రులైన వారిని, దేవుడు మీకు ఇచ్చిన మీ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. చాలా జాగ్రత్తగా మీరిద్దరే. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఎవరు అంటే దేవుడు, మీరిద్దరే. ఇక తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా మీ ఇద్దరు తర్వాతే వస్తారు. అలాగ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీకు మనవి చేస్తూ, హెచ్చరిక చేస్తూ, దివ్య దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, భూమిని చేసిన దేవుడు మిమ్మల్ని పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు మిమ్మల్ని స్వస్థపరచుచుండునుగాక, మీ పనులన్నిటినీ సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యము ఇచ్చుచుండునుగాక, అంత నా మోక్షము అంద చేయును గాక.